గత 10 ఏళ్లలో ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో నిరుద్యోగుల పాత్ర చాలా కీలకమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు దాటిపోతుంది. సేమ్ అదే ధర్నాలు, అదే రాస్తారోకోలు, అదే నిరాహార దీక్షలు, ఇదే పోలీసులు లాఠీ చార్జులు, అరెస్టులు, ఇదే కంటిన్యూ అవుతుంది. తేడా ఏమన్నా ఉందా? ఏం చెప్తారు? తేడా వచ్చిందన్న, మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? ఆ రోజు వాళ్ళు రానియలేదు, ఈ రోజు వీళ్ళు రాణిస్తున్నారు. వీళ్ళు పిలిపించుకొని వినతి పత్రాలు తీసుకుంటున్నారు. అంతేగాని మా సమస్యకు పరిష్కారం లేదు. సమస్యలు ఇంకా రెట్టింపు అయినాయి వాళ్ళు వచ్చినప్పటికన్నా. ఎందుకంటే ఇవి చూడండి ఆధారాలు. జేఎల్ ఎగ్జామ్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, ఈ అవకతవకలు దొంగ సర్టిఫికెట్లు ఉన్నారన్న. రాత్రికి జీవో 16 తీసుకొచ్చి చేసిర్రు. దొంగ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో గురించి చెప్తున్నారు మీరు. మరి ఇదే దానిని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వాళ్ళని రెగ్యులరైజ్ అట్నే చేసిర్రు? ఈరోజు రోస్టర్ వాళ్ళకి పెట్టి మొన్న రిక్రూట్ చేసినటువంటి వాళ్ళకి ఏ విధంగా రోస్టర్ లేకుండా వాళ్ళకి ముందు రోస్టర్ పెడుతున్నారు. మొన్న రిక్రూట్ చేసిన దాంట్లో కూడా అస్సలు సమస్య ఎక్కడనే వచ్చింది. వాళ్ళకి తెలుగు మీడియం పుస్తకాలు ప్రామాణికం అన్నారు. అదే గ్రూప్ 1కు ఈడు కౌంటర్ ఇచ్చిన దాంట్లో టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పారు. అంటే అక్కడ ఒక్కొక్క పేపర్లో 52 ప్రశ్నలు పోయినాయి, జిఎస్లో ఆప్షనల్లో కలిపి. అది ఉన్న పలంగా ఎందుకు చేసారు? మేము వచ్చినాక ఆ జేఎల్ అవకతవకలు జరిగినాయి, రద్దు చేస్తామన్నారు, ఇచ్చిర్రు. గ్రూప్ 4ను రద్దు చేస్తామన్నారు, ఇచ్చిర్రు. ఇదే పల్మూరు వెంకట గారు నాతోటి కేసు వేయించిండు గతంలో. గ్రూప్ 4 మీద పెట్టండి. ఆ రోజు పాపం అన్నగారి కేసు టికెట్ రాలేదు, ఢిల్లీలో వచ్చిండు. మార్నింగ్ పోయినాం, కలిసినాం, 4 గంటలు కూర్చున్నాం. గ్రూప్ 1 ఓఎంఆర్లు పెరగడంతో పోయింది. కేసు రద్దయింది, మనకు ఫేవర్గా వచ్చింది. ఎగ్జామ్ రద్దయింది, రీ ఎగ్జామ్ పెట్టమన్నారు. ఇప్పుడు కనుక ఒక పకడ్బందీగా గ్రూప్ 4 మీద కేసు వేయకుంటే మళ్ళీ ఏమన్నా అయితే గ్రూప్ 1 కూడా రద్దు కాకుండా ఉంటుంది, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది, ఇబ్బంది పడతామని చెప్పేసి గ్రూప్ 4లో కూడా ఓఎంఆర్లు పెరిగినాయని చెప్తే ఆ రోజు మేము కేసు పెడితే ఆ రోజే ప్రవళిక చనిపోయింది. అట్లా పెట్టించిన వాళ్ళు ఎందుకు గ్రూప్ 4ను ఆ విధంగా నింపించిర్రు? దాంట్లో అశోక్ సార్ కూడా ఒత్తాసు పలికిండు, మద్దతు పలికిండు. గ్రూప్ 4 కేసు వేయడంలో కాదు, గ్రూప్ 4 ఉన్న పలంగా ఉన్నట్టు రిజల్ట్ ఇవ్వాలి. అలా నా స్టూడెంట్సే ఉన్నారు, కొద్ది మంచిగా జరిగిందంటే. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ వచ్చేంత వరకు అయితేనే చెడ్డది, కాంగ్రెస్ వచ్చినాక ఓవర్ నైట్ ఎట్లా మంచిది అవుతుంది? అంత శ్రీధర్ బాబు గారు ముందు రోజేమో సీఎం రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు ఇస్తుంటే ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఒక్క రోజులో 10,000 పెరిగినట్టు. కాంగ్రెస్ రాకముందుకు అశుద్ధమైంది, ఇదికి వచ్చేసరికి శుద్ధం ఎట్లయితుంది? అది మలీనమైంది, ఈరోజు మలీనం ఎట్లయితుంది? ఓవర్ నైట్ కాదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు, వాస్తవమేనా? వాస్తవాలు కాదన్న. వాస్తవాలు ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చిర్రు. గత ప్రభుత్వం 80,000 ఉద్యోగాలకు ఫైనాన్షియల్ అప్రూవల్ కొరకు జీవో ఇచ్చి 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిపోయినాక ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. కానీ ఆ ప్రభుత్వంలో ఎందుకు ఆగినాయి అదే చెప్పట్లేరు వీళ్ళు. వైట్ పేపర్ రిలీజ్ చేయమంటున్నా. 80,000 ఉద్యోగాలు కొన్ని వీటికి పరీక్షలు పెట్టారు, కొన్నిటికి పరీక్షలు పెట్టలే. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 పరీక్షలు పెట్టలే, కొన్ని ఏఈలకు పరీక్షలు పెట్టలే. గ్రూప్ 1 జేఎల్కి పరీక్షలు పెట్టారు, అవకతవకలు ఉన్నాయి, రద్దు చేస్తూ ఉన్నారు, మళ్ళీ పెడుతూ ఉన్నారు, అటనే ఇచ్చారు. గ్రూప్ 4 ఎగ్జామ్ పెట్టారు, ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయి, ఇంపర్సనేషన్ జరిగింది, ఒకళ్ళ బదులు ఒకటి అన్నారు, ఇచ్చిర్రు. డిఎస్సిలో ఖచ్చితంగా రిలింక్విష్మెంట్ ఉండేటట్టు చూస్తామన్నారు, అల్లు పెట్టలేదు. గురుకులాలలో రిలింక్విష్మెంట్ లేకుండా చేసిర్రు. వాటిలలో తప్పుల తడకలుగా ఎగ్జామ్ ఇష్టం వచ్చినట్టు పెట్టినాక మేము వచ్చి సరి చేస్తామన్నాక కదా ఏదో రాసినాం పరీక్ష, మనకి కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ మనకు ఒక అవకాశం వస్తుంది, మంచిగా పెడతారు అనుకున్నాక అదే ఉన్నట్టు పెడితే ఇక నువ్వు చేసింది ఏముంది?